ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో ఉత్తంకుడు కథ చెప్పుకున్నాం. ఉత్తంకుడు ఎలాగైతే జనమేజయ మహారాజుని ఈ యొక్క సర్పయాగం కోసం ప్రొవోక్ చేసి ప్రేరేపణ చేసి ఆ సర్పయాగాన్ని ఇనిషియేట్ చేయించాడు ఉత్తంకుడు. దీనికి నిజానికి సర్పయాగం ద్వారా సర్పాలనే సర్వనాశనం అయిపోవడానికి కారణమైనటువంటిది ఆ యొక్క సర్పాల యొక్క తల్లి అయినటువంటి కద్రో శాపం. నా మాట విన్నారు కదా, మీరు సర్వనాశనం అయిపోతారు భవిష్యత్తులో సర్పయాగం జరిగి అని శపించేసింది. తల్లి ఎప్పుడు కూడా బిడ్డల్ని ఒక్క చెడు మాట, తల్లి కానీ తండ్రి కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా చిన్నవాళ్ళని చెడు మాటలు అనకూడదు. ముఖ్యంగా వాళ్ళ చెడు జరిగే విధంగా కానీ నాశనం జరిగే విధంగా నోటితోటి అడ్డగోలుగా మాట్లాడకూడదు. శబ్దానికి చాలా పవర్ ఉంటుంది. అందువల్ల మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తుండాలి, శుభం జరగాలని కోరుతూ ఉండాలి. అంతే తప్పితే అశుభం నోటికి వచ్చినట్టుగా చెడ్డ మాటలు, చావులు, బతుకులు తిట్టకూడదు. ఇంట్లో ఎంత కోపం వచ్చినా కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఈవిడ ఏం చేసింది, కంట్రోల్ చేసుకోలేక బిడ్డలు మీరు నాశనం అయిపోతారని శపించేసింది. ఓ సర్పమ్మ, గుర్తుంచుకో, సర్పయాగం చివరిలో అస్థికుడు ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకో. నువ్వు వెనక్కిగా వెళ్ళకపోతే నీ తల 1000 ఒక్కలవుతుంది అనేటువంటిది ఒక మంత్రంగా ఉండిపోయింది, మహాభారతంలో చెప్పబడింది. ఆ విధంగా అస్థికుడి యొక్క స్మరణతోటి ఈ యొక్క సర్ప బాధ ఉండదు అని చెప్పని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. స్వస్తి.